గాయ్స్ సో ఫైనల్లీ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ రిలీజ్ అయితే అయిందనమాట. మార్నింగ్ 5:50 షోకి చూసి జస్ట్ ఇప్పుడే వచ్చి సో మీకు నా యొక్క ఆ మూవీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తానమాట. సో ఇది నేను ఒక రివ్యూ లాగైతే చెప్పట్లేదు, నా పర్సనల్ యొక్క ఇదైతే చెప్తాను అనమాట. సో పొద్దున్నే లేసాను 5:50కి, అది 5కే లేసాను అనమాట. 5కే లేసాను, 5:30కి అయితే సో 5:40కి అలా స్టార్ట్ అయ్యాను. వెళ్ళాను థియేటర్ దగ్గర, పెద్ద హంగామా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఏమీ లేదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే సో పోలీసులు ఉన్నారు అక్కడ, సో అందుకోసం అలాంటి హడావుడు ఏం లేదని అనుకున్నాను. చలో సో చూస్తుండగానే మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మరి మూవీ ఎలా ఉంది? సో మూవీ అయితే బాగుంది, నచ్చింది నాకు. అండ్ ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది అల్లు అర్జున్ యాక్టింగ్ మామూలు షేడ్స్ కాదు. ఒక యాటిట్యూడ్ లెవెల్లో, సెంటిమెంటల్లో, ఎమోషనల్లో, ఫైట్స్లో, గెటప్స్లో, అరే బాపురే వన్ మ్యాన్ షో, అంతే వన్ మ్యాన్ షో. అలా అని చెప్పేసి సో వేరే క్యారెక్టర్స్కి ఎక్కువ లీడ్ లేదని కాదు, ఉంది ఎక్కువ, వాళ్ళకు కూడా స్క్రీన్ మీద టైం ఉంది. కాకపోతే సో అల్లు అర్జున్ గెటప్స్ కానీ అండ్ ఎస్పెషల్లీ జాతర సీన్ ఏదైతే ఉందో, జాతర అందరూ ఫైట్ అనుకుంటారు, అందులో ఫైట్ ఒకటే కాదు, ఏమంటారు, అందులో ఒక ఎమోషన్ని, ఒక సాంగ్ని, ఒక ఫైట్ని, మూడింటిని కవర్ చేస్తూ జాతర సీన్ని డిజైన్ చేశారన్న, చాలా బాగుంది. అండ్ కొన్ని సందర్భాల్లో అల్లు అర్జున్ సాడ్ మూమెంట్లో ఫీల్ అవుతాడు, క్రయింగ్, అప్పుడు మన కళ్ళలో కూడా నీళ్ళు తిరుగుతాయి. ఎస్పెషల్లీ లాస్ట్లో మాత్రం ఏడిపించేశాడు. అండ్ ఇంకోటి మాత్రం చెప్తున్నాను, అండ్ నేను స్టోరీ వైజ్గా అయితే ఏం చెప్పాను కానీ నార్మల్గా ఒకటైతే రివీల్ చేస్తాను. ఏంటి అంటే ఈ సినిమాలో పుష్పరాజ్కి ఇంటి పేరు వచ్చిందయ్యా. ఆ సెంటిమెంట్ సీన్ ఉంటుంది, ఏకదమ్ మనకు కూడా కొంచెం ఫీల్ వచ్చింది, అదొక క్రయింగ్ మూమెంట్ లాగా క్రియేట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇంకొక శారీ కట్టే సీన్ ఉంటుంది, అక్కడ మాత్రం అది బిగ్గెస్ట్ ఫైట్ ఆఫ్ ద మూవీ, హైలైట్ ఆఫ్ ద మూవీ. థియేటర్ మొత్తం షేక్ అయిపోయింది అది. సో మూవీ మాత్రం ఏకదమ్ చాలా బాగుంది. సో ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ ఏమైనా చెప్పినా వాటిని డిసైడ్ చేసుకొని మీరు చూసేవాళ్ళు చూడకుండా ఉండడం అనేది అనుకోవద్దు. ఇఫ్ యూ లైక్ టు వాచ్ దెన్ యూ కెన్ గో అండ్ వాచ్ అన్న, ఒకటే మాట, ఓకేనా. అండ్ నేను చెప్తున్నాను కూడా, మీరు వెళ్ళొద్దు, ఓకేనా. మీకు ఇష్టమై మీరు చూద్దామని రెడీగా ఉంటేనే వెళ్ళండి. కొంచెంమంది టికెట్ ప్రైస్కి భయపడే వాళ్ళు అయితే అనుకుంటారు కదా, హైయెస్ట్ ఉంది టికెట్ ప్రైస్, ఎక్కడ వెళ్తామని. కొన్ని రోజులు అయితే డ్రాప్ అవుతుంది, ఏ కొత్త సినిమాలకైనా పెద్ద హీరోలవి, అండ్ ఫస్ట్ వీకే ప్రైస్ అనేది హైక్ ఉంటుంది, తర్వాత తగ్గుతుంది. అప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. ఇంకా వెళ్ళకపోవడం అనేది అది మీ ఇష్టం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంకా తమ్నైల్ గురించి మాట్లాడుతున్నాను. తమ్నైల్లో నేను 2 వేరియేషన్స్ పెట్టాను. ఒకటేమో బాగా నచ్చింది 2000 crores అని, ఇంకోటి వచ్చేసి సాడ్ మూమెంట్లో నాకు నచ్చలేదు, ఏం బాగాలేదని చెప్పేసి పెట్టాను. సో ఇక్కడ ఇవేంటి అంటే అక్కడ 2 ఎందుకు రిప్రజెంట్ చేశానంటే 2 persons యొక్క మైండ్ సెట్ లాగా నేను రిప్రజెంట్ అయితే చేశాను అనమాట. సో ఒకళ్ళేమో మూవీ బాగుందని వెళ్తారు, 2000 crores పక్కా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కొంచెంమంది ఏంటి అంటే మూవీకి రిలీజ్ కాకముందున్న హైప్, ఏదైతే 1100 కోట్లు బిజినెస్ చేసిందో, 1000 కోట్లు ప్లస్ బిజినెస్ చేసిందో, ఆ హైప్ మొత్తాన్ని బాగా హైప్ పెంచారు కదా మూవీ టీం వాళ్ళు కానీ, నార్మల్గా మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, ఎక్కడైనా ఆ హైప్ని వీళ్ళు ఏమనుకుంటారంటే కొంచెంమంది ఆడియన్స్ మూవీని ఇంకా బాగా హైప్గా ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో ఉంటాయి, ఓకేనా. అంటే ఎక్కడో అంటే ఎవ్రీ సీన్ ఒక యాటిట్యూడ్ డైలాగు, ఎవ్రీ సీన్ ఒక ఎలివేషన్, సో అలా అనుకుంటారు. ఏ మూవీకైనా సరే, ఎంత పెద్ద హీరో మూవీకైనా సరే, ప్రతి సీన్ ఎలివేషన్ ఉండదు, ప్రతి సీన్ కొట్టే డైలాగ్ ఉండదు, అన్నీ ఉంటాయి. సో ఎమోషన్, ఫైట్, ఓకేనా, స్టోరీ నరేట్ చేసే విధానాన్ని బట్టి మూవీ కొంచెం అక్కడక్కడ స్లోగా వెళ్తున్నట్టు అనిపించవచ్చు, బట్ ఈ మూవీలో అలాంటిదైతే లేదు. అండ్ స్టార్టింగ్ జపాన్లో సీన్ అయితే స్టార్ట్ అవుతుంది, మరి మళ్ళీ ఇంకా మూవీలో ఎక్కడ ఆ సీన్ కనపడదు. మరి అది పార్ట్ 3లో ఏమన్నా కనిపిస్తారో చెప్పడం మర్చిపోయిన. పార్ట్ 3 ఉంది, పుష్ప ది ర్యాంపేజ్ అంట. లాస్ట్లో పుష్ప చనిపోయినట్టు చూపిస్తారు. అసలు అది నాకేం అర్థం కాలే. 1.5 years బ్యాక్, 2 years బ్యాక్ వేరేస్ పుష్ప అని చెప్పేసి ఒక ట్రైలర్ లాగా రిలీజ్ చేశారు. అది మాత్రం గూస్ బంప్ సీను, ఓకేనా, అది మాత్రం గూస్ బంప్ సీన్. అదేమన్నా ఈ మూవీలో కనిపించిద్దేమో అనుకుంటే అసలు ఏం కనిపించలేదు. ఒకవేళ అదేమన్నా పార్ట్ 3లో ఉండొచ్చేమో అని అనుకున్నాను. అండ్ ఇది పుష్ప 2 ది రూల్ కాబట్టి, సో రూలింగ్కి సంబంధించిన పుష్ప రూల్ చేస్తున్నట్లు కానీ, ఆ యాటిట్యూడ్ కానీ, పుష్ప స్వాగ్ కానీ, ఎవ్రీథింగ్ మూవీలో అయితే కనిపించిద్దన్న. అండ్ ఆ స్టఫ్ అయితే చాలా బాగుంది. కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉంటాయి ఏకదమ్, సో థియేటర్ షేక్ అయిపోయింది అంతే. కొన్ని డైలాగ్లు తెలుసు వినపడలేదు, అంత మారుమోగిపోయింది థియేటర్. అఫ్కోర్స్ బెనిఫిట్ షోలు, మార్నింగ్ షోలు అంటే అవే ఉంటాయి అనుకోండి. ఏకదమ్ చాలా బాగుంది. నేను యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే కాదు, ఓకేనా. సో ఐఎమ్ ఏ గేమింగ్ కంటెంట్ క్రియేటర్, నేను రివ్యూవర్ని కూడా కాదు. నా యొక్క పర్సనల్ నేను మూవీ చూసాను, నాకు ఎలా అనిపించింది అనేది మీతో షేర్ చేసుకుంటాను అంతే. దిస్ ఈజ్ నాట్ ఏ రివ్యూ వీడియో అన్న, సో అర్థం చేసుకోండి. అండ్ బై ద వే, మరి మీరు మూవీకి వెళ్తున్నారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సునీల్ అనసూయ క్యారెక్టర్ కూడా పెద్ద ఎక్కువైతే లేదు. అట్ ద సేమ్ టైం అంటే ఎక్కువ అంటే మూవీలో ఉంటారు కానీ వాళ్ళ ఇంపాక్ట్ అనేది ఎక్కువ కనిపించదు, ఓకేనా. వాళ్ళు ఏదో రివెంజ్ కోసం పోరాడుతున్నట్టు ఎక్కువైతే ఏం కనిపించదు అనమాట. సో అండ్ కమింగ్ టు ద పాయింట్, పార్టీ లేదా పుష్ప షెకావత్, అతనికి కూడా మంచి
ఎక్కువ టైం అయితే ఇచ్చారనమాట స్క్రీన్లో. అండ్ అదైనా మెయిన్ విలన్ కదా, ఇవ్వకపోతే ఎట్లా. అండ్ లాస్ట్లో మరి అతను ఉన్నాడా చనిపోయాడు అది కూడా లేదు. సస్పెన్సెస్ చాలా ఉన్నాయి, అవన్నీ పార్ట్ 3కి ఉంచుతారని. పార్ట్ 3 చూడాలి అంటే ఆ సస్పెన్సెస్ ఉంచాలి కదా, అలా డిసైడ్ అయిపోయింది ఫైనల్ మాత్రం. సో ఒక మంచి సెంటిమెంట్ అండ్ ఒక మంచి ఎమోషనల్తో మూవీ అయితే ఎండ్ అవ్వడం జరిగింది. దాంతోపాటు ఒక పెద్ద బిగ్గెస్ట్ సస్పెన్స్ అదేంటి అనేది మూవీలో మీరు చూడాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, సో కమింగ్ టు ద పాయింట్, రష్మిక శ్రీవల్లి క్యారెక్టర్ అదేదైతే ఉందో దానికి మంచి ప్రిఫరెన్స్ ఇచ్చారు. అండ్ ఈ పుష్ప 2 రూల్లో అండ్ ఎక్కువ స్కోప్ ఇచ్చేసారు ఆమెకి, దానికి తగ్గట్టు ఆమె కూడా మంచి యాక్టింగ్ చేసింది. అండ్ చాలా బాగుంది. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే ఫీలింగ్స్ అనే సాంగ్ నాకు బయట వింటంతగా ఎక్కలేదు, మూవీలో మాత్రం బాగానే అనిపించింది. కిసిక్ అనే సాంగ్ కూడా బాగుంది. అండ్ ఇంకా 2-3 సాంగ్స్ మీకు ఉన్నాయి తెలుసు, అవైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్లో చూస్తుంటే ఇంకా వేరే లెవెల్ ఉన్నాయి. అండ్ ఇంకా మొత్తానికి వస్తే సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా మూవీ అయితే చాలా 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 బాగా నచ్చిందన్న. పుష్ప 1 యాక్టింగ్కి అల్లు అర్జున్కి అండ్ ఒక అవార్డు వస్తే, పుష్ప 2లో యాక్టింగ్కి మరి ఇంకేమి ఇస్తారో తెలియదు. ఆ రేంజ్లో యాక్టింగ్ అవుతుందన్నమాట. నిజంగా చాలా బాగుంది యాక్టింగ్ అనేది. ఒక్క వేరియేషన్ కాదు బ్రో, గెటప్లు కూడా మామూలుగా కాదు అసలు. ఏకదమ్ ఎలివేషన్ సీన్స్కి అయితే కుదవలేదు బ్రో, ఏకదమ్ చాలా బాగుంటాయి ఎలివేషన్ సీన్స్ కూడా. మీరు ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా, థియేటర్లో ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. వెళ్దాం అనుకున్న ప్రతి ఒక్కరు అండ్ ఖచ్చితంగా వర్త్ ఇట్ గైస్. అండ్ చాలా ఎంజాయ్ చేస్తారు, మూవీ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. అండ్ యాటిట్యూడ్ డైలాగ్స్ కానీ అండ్ పుష్ప స్వాగ్ కానీ తగ్గేదేలే, వైల్డ్ ఫైర్, ఇంటర్నేషనల్ అనుకుంటారా సరే నేషనల్ అనుకుంటారా ఇంటర్నేషనల్ అని చెప్పేసి అవి ఒకటి. అండ్ ఇంకోటి ఈ పుష్పలో మెయిన్ ఏంటి అంటే సినిమాలో స్మగ్లింగ్, ఓకేనా. పుష్ప 1లో ఉన్నంతగా ఎక్కువ స్మగ్లింగ్ చేయడం, దాన్ని తప్పియడం అన్ని సీన్స్ ఎక్కువ కనపడరు, కానీ ఒకటే స్మగ్లింగ్ని ఇంటర్నేషనల్కి చేర్చే స్మగ్లింగ్ సీన్ ఉంటుంది. సో అది కూడా బాగుంటుంది, దాన్ని కూడా మంచిగా డిజైన్ చేశారు. సుకుమార్ గారి యొక్క మార్క్ మూవీలో కనిపిస్తుంది గాయస్, చాలా బాగా కనిపిస్తుంది. అండ్ నేనేమంటున్నా అంటే ఓవర్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఏ మూవీకి వెళ్ళొద్దు, ఓకేనా. పుష్ప 1 ఏంటి, దాని స్టోరీ ఏంటి, ఆ మూవీలో ఉన్న సీన్స్ ఏంటి, ఎలివేషన్ ఏంటి, అల్లు అర్జున్ స్వాగ్ ఏంటి, ఆ సిచ్యువేషన్స్ని గుర్తు తెచ్చుకొని పుష్ప 2 చూడగలిగితే అప్పుడు మీకు మూవీ మంచిగానే ఎక్కుతుంది. లేదు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఏ మూవీకి పోయినా మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు, ఓకేనా. అంటే ఇందులో డిసప్పాయింటింగ్ మూమెంట్స్ ఉన్నాయని నేను చెప్పట్లేదు, అలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోవడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎందుకంటే సీక్వెల్గా వచ్చిన మూవీ ఇది పుష్ప 2. పుష్ప 1 మీరు చూసే ఉంటారు చాలామంది, పుష్ప 2కి వెళ్తున్నారంటే. సో దానిని మైండ్లో పెట్టుకొని వెళ్ళగలిగితే ఆ సీన్స్, అక్కడ జరిగిన సీన్స్, అక్కడున్న మూవీ ఆ క్యారెక్టర్ యొక్క అవన్నీ అర్థం చేసుకొని ఇది వెళ్తే ఇది కూడా మీకు బాగానే ఎక్కుతుంది మూవీ. అండ్ ఫైనల్లీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇదనమాట. ఒకవేళ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది పుష్ప 2 అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బై ద వే FF ప్లేయర్స్ అందరికీ చెప్తున్నాను, అండ్ పుష్ప 2కి సంబంధించిన మెర్చండైజ్ అనేది మనకి ఫ్రీ ఫర్ ఆల్ సెండ్ చేశారు. అందులో కొన్ని ఐటమ్స్ వస్తాయి పుష్పకి సంబంధించినవి, దానికోసం వెయిటింగ్. అది అందువేలో ఉన్నట్టుంది, అది వచ్చిన తర్వాత అది కూడా అన్బాక్సింగ్ చేస్తాను. ఏకదమ్ చాలా బాగుండే ఐటమ్స్ అనేది. చలో, సో మరి మీరు ఆల్రెడీ చూసుంటే మీరు ఎంత 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 నచ్చింది మీకు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా ఇంటర్నేషనల్, అస్సలు తగ్గేదేలే, చాలా బాగుంది గైస్. సో ఫైనల్ మూవీ అయితే ఇదనమాట నా పర్సనల్ ఒపీనియన్. థ్యాంక్ యూ, బై బై.